హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా @tasty treats. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మటన్ పాయా రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీ దుబాయ్ స్టైల్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్ దగ్గర నేను నేర్చుకున్నాను. ముందుగా మనం మటన్ బోన్స్ తీసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్ పాన్ తీసుకొని అందులో ఈ బోన్స్ అన్నీ వేసుకొని కొద్దిగా సాల్ట్ని, పసుపుని, 2 బిర్యానీ ఆకులు, 1 దాల్చిన చెక్క, 7 లవంగాలు, 6 మిరియాలు, 2 యాలకుల్ని వేసుకొని 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 7 విజిల్స్ రానివ్వాలి. ఫస్ట్ విజిల్ హై ఫ్లేమ్లో పెట్టి రానివ్వాలి. తర్వాత 6 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తే బోన్ చాలా బాగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్. కుక్కర్ విజిల్ వచ్చేలోపు పక్కనే వేరే ప్యాన్ పెట్టుకొని వేయించడానికి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. మటన్ పాయాకి కావాల్సిన పదార్థాలు: మటన్ బోన్స్, ఆనియన్స్ 4 మీడియంవి, వాటిలో 2 ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం. 2 ఆనియన్స్ సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే 4 మిర్చి, పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్, సాల్ట్ రుచికి సరిపడినంత, పసుపు కొంచెం, కారం 3 టీ స్పూన్స్, టమాటాస్ 4 పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాయిల్ చేసిన మటన్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అందులో మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ని, చిల్లీస్ని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అంతా బాగా ఫ్రై అయ్యేలోపు మటన్ పాయా తినడం వల్ల వచ్చే ప్రయోజనాలు తెలుసుకుందాం. మటన్ కర్రీ అండ్ బోన్స్ 2 ఒకటే అని మనం అందరం అనుకుంటాం, కానీ ఇవి 2 వేరే వేరే ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. బోన్ సూప్తో వచ్చే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదు. మనకి ఎప్పుడైనా బోన్స్ విరిగినప్పుడు డాక్టర్స్ సైతం మనకి బోన్ సూపు తాగమని చెప్తారు. ఎందుకంటే బోన్ సూప్ వల్ల ఎక్కువ పోషకాలు, మినరల్స్ ఉన్నాయి. ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తాయి. బోన్ సూప్ త్వరగా డైజెషన్ అవుతుంది కాబట్టి మన బాడీకి కావాల్సిన మినరల్స్ని ఫాస్ట్గా అందిస్తుంది. యాంటీ ఏజింగ్ ఏజెంట్గా కూడా బాగా యూజ్ అవుతుంది. మన బోన్స్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది. బోన్స్లో దొరికే అధిక ప్రోటీన్ వల్ల కీళ్ళ నొప్పుల నుంచి, అలాగే తరచుగా వచ్చే అలర్జీస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే మనం బోన్స్ని తరచుగా మన డైట్లో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. నేను అల్లం పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పుదీనాని యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోస్ ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని, పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. కారంని యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉడికించిన బోన్స్ని సూప్తో సహా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలి. నేను టమాటోస్ మిక్సీ చేసిన తర్వాత అందులో వాటర్ వేసి అది యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంత బాగా తెరులుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా తెరిలిన తర్వాత కుక్కర్ మూతను పెట్టుకొని మళ్ళీ ఒక 7 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి.
ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసిన తర్వాత సూపు ఈ కన్సిస్టెన్సీలో కనుక ఉంటే మనకి రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రోటీ, చపాతీ, పూరి, పరోటా వీటిల్లోకి అయితే ఇంకా కొంచెం గ్రేవీ థిక్గా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, హెల్దీ మటన్ పాయ రెడీ. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.